Hello everyone. Welcome back to our YouTube channel, Neeli Meghaalaloo. నువ్వు అలా లైట్ గా అడ్డుంటే నా మొహం ఏం కనిపిస్తుంది? సారీ సార్, అసలే నల్లోడిని. నువ్వు నల్లోడివేం కాదు. సో ఈరోజు వచ్చే ఎపిసోడ్ ఏంటంటే మీ అందరూ thumbnail చూసేసారు. మనం ఎప్పటి నుంచో చైనీస్ చేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. బట్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా చైనీస్ చేయడం. చైనీస్ ఇప్పటివరకు చేయలేదు. పైగా చాలా రిక్వెస్ట్లు వచ్చాయండి. మేఘ్నా గారు ఒక మంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించండి ప్లీజ్, హెల్దీగా పిల్లల కోసం మంచిగా చూపించండి అని చెప్పేసి. సో అందుకని నేను ఇంద్రతో అన్నాను, సరే ఈసారి ఇంకా పిల్లలంతా హాలిడేస్ ఇంట్లో ఉంటారు కాబట్టి తల్లులు కూడా ఏదో ఒకటి వండి పెడుతూనే ఉండాలి కాబట్టి పాపం వాళ్ళకి వేరే డ్యూటీ లేదు కదా. సో అందుకనే ఈరోజు చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకుంటున్నాం. వెరీ సింపుల్ రెసిపీ. మీకు తెలుసు మేము అన్ని సింపుల్ గానే చూపిస్తామని చెప్పేసి. మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి. ఏ ఛానల్? మీ ఛానల్ పేరేంటి? మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. పదండి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. థ్యాంక్ యూ, పదండి. సో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాల్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఈస్ ఎగ్స్ అండి. నేను ఇక్కడ 4 eggs తీసుకున్నాను. ఎగ్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే బాగుంటుంది పిల్లలకి కాబట్టి 4 eggs. 1 glass కుక్డ్ రైస్, చాప్ చేసుకున్న గార్లిక్, చాప్ చేసుకున్న అల్లం, చాప్ చేసుకున్న ఉల్లి ఆకు పైన ఆనియన్స్ ఉంటుంది కదండి, ఆ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మనకు కావాల్సినంత, బీన్స్ కట్ చేసుకోవాలి, సేమ్ సైజ్ లో క్యారెట్ కట్ చేసుకోవాలి, ఉల్లాకు అంటే స్ప్రింగ్ ఆనియన్స్, కావాల్సినంత ఉప్పు, కావాల్సినంత పెప్పర్, వైట్ వెనిగర్, సోయ్ సాస్, పల్లి నూనె. సో ఫస్ట్ ఇలాగా కొంచెం వైడ్ ప్యాన్ పెట్టుకోండి, అంటే కొంచెం ఎక్కువ లోతు ఉండేది. అప్పుడు ఏమవుతుందంటే మనకి మంచిగా వస్తుంది. దీంట్లో ఎందుకు మనం గ్రౌండ్ నట్ ఆయిల్ వాడాలి, ఎందుకు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరే ఆయిల్స్ కానీ ఎందుకు వద్దు అని నేను అనుకుంటానంటే, గ్రౌండ్ నట్ ఆయిల్ ఒక మంచి నట్టి ఫ్లేవర్ ఇస్తుందండి, పల్లి నూనె ఒక మంచి నట్టి ఫ్లేవర్ ఇస్తుంది. సో అందుకని మనము వేసుకుంటాము. ఎల్లిపాయ, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, బీన్స్, క్యారెట్, ఉల్లాకులు. ఎంతండి? రూపాయి అండి. అవునండి, తక్కువే కదండి. చాలా తక్కువ. నేను చాలా తక్కువగా కొంటానండి, అమ్ముతానండి. ఇది నూనె కాగిందండి. ఇప్పుడు ఫస్ట్ గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ వేసి, ముందు మాడకూడదండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలన్నమాట. చక్కగా చూసారు కదా, మంచిగా కరెక్ట్ కలర్, ఇంతకంటే ఫ్రై అవ్వకూడదండి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనము ఈ మన ఉల్లాకు పైన, సో ఒక చిన్న కట్ట తీసుకున్నానండి, దాని మీద ఉన్న ఉల్లిపాయల్ని మాత్రమే నేను వేస్తున్నా, ఇంకా అంతకంటే ఆనియన్ వేయటం లేదు. వేసి ఇప్పుడు బీన్స్ వేస్తున్నాను. బీన్స్ వెరీ ఈజీ డిష్ అండి, అసలుకి చాపింగ్ చేసుకుంటే ఇంక అంతే. క్యారెట్, ఉల్లాకు మాత్రం ఇప్పుడు వేయమండి, దిస్ ఇస్ ఫర్ ద లాస్ట్, అందుకని పక్కన పెట్టేస్తున్నా. పెట్టేసి హైలో పెట్టుకొని ఇప్పుడు దీనికి ఏమని ఇలా వద్దులే నాయన, ఈరోజు అసలే పనమ్మాయి లేదండి నాకు. ఇప్పుడు ఆయన చేశానంటే మొత్తం చిందుద్ది. అయినానండి నాకు ఇష్టం ఉండదు, ఎందుకునంటే ఆ టైంలో ఎంత లేదన్నా సరే బియ్యం పడిపోతాయి, మనకి వెజిటబుల్స్ పడిపోతాయి. సో ఇట్ ఈస్ వేస్ట్. అవన్నీ వాళ్ళ ట్రిక్కులు, మనకి ఎందుకు అలాంటివన్నీ. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటేనండి, చాలా మంది అజినోమోటో వేసుకుంటారు చైనీస్ వండేటప్పుడు. నేను ప్రిఫర్ చేయను, ఎందుకనంటే అజినోమోటో అనేది చాలా చాలా డేంజరస్ ఫర్ అవర్ బాడీ. మన ఇంటెస్టైన్స్కి అస్సలు మంచిది కాదు అజినోమోటో కానీ టేస్ట్ మేకర్ కానీ. సో అందుకని హోటల్ ఫుడ్స్ మనకి అంత రుచికరంగా అనిపిస్తే కానీ ఎక్కువ తినలేం, చూసారా. అందుకని ఇప్పుడు దీంట్లో దీనికి సరిపడా సాల్ట్ మాత్రమే వేస్తున్నా, వెరీ లిటిల్ సాల్ట్. ఇవి మరి ఓవర్ కుక్ అవ్వకూడదండి, హాఫ్ కుక్కే అవ్వాలి వెజిటేబుల్స్, అప్పుడే బాగుంటుంది. ఇంకా మీకు కావాలంటే మీరు దీంట్లో
క్యాబేజ్ సన్నగా తరుక్కొని క్యాబేజ్ వేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఏమంటారు క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఈరోజు మా ఇంట్లో బీన్స్ క్యారెట్ ఉన్నాయి కాబట్టి మేము ఇది వేసుకుంటున్నాం. ఓకేనా, ఇంతకంటే ఎక్కువ కుక్ అవ్వకూడదండి వెజ్జీస్, ఎందుకంటే మరీ సాఫ్ట్ అయిపోతే అంత టేస్ట్ ఉండదు. ఇది బిర్యానీ కాదు కదా, దిస్ ఇస్ అ ఫ్రైడ్ రైస్. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి నేను కుక్డ్ రైస్ అండి, ఇది మనము ఫ్రెష్గా మనం కుక్ చేసుకున్న రైస్ అయినా వాడుకోవచ్చండి, లేదు అంటే మీ ఇంట్లో మిగిలిపోయిన రైస్తో అయినా సరే మనము ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. సో ఫ్రైడ్ రైస్ చేసుకోవడం పెద్ద విషయం కాదు, ఇలా ఒక్కసారి సిమ్లో పెడుతున్నా సో దట్ అన్నీ కలుపుదామనేసి. మీరు అనుకోవచ్చు ఇంకా ఎగ్ ఎందుకు వేయలేదు అనేసి, దానికి చెప్తా. సో మీరు చూసినట్టయితే మంచిగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి నేను ఏం చేస్తానంటే ఈ రైస్కి సరిపడా సాల్ట్ చూసుకోండి, ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం సోయా సాస్ వేస్తాము. కొంచెం సిమ్ చేస్తున్నా. దాని తర్వాత పెప్పర్. ఓకే, ఇప్పుడు సోయా సాస్ అండి, ఇది మీ టేస్ట్ని బట్టి అండి. నేను వాడేది డార్క్ సోయా సాస్ అనమాట, సో అందుకని నేను వచ్చేసి చూసేసుకుంటా. వెనిగర్ మరీ ఎక్కువ వేసుకోవద్దు, 1 టీ స్పూన్ సరిపోతుంది వెనిగర్ కూడా. ఇప్పుడు మళ్ళీ మనం మంచిగా రీజన్ చెప్పలేదు నేను ఇంకా ఎందుకు ఎగ్ వేయలేదు అని చెప్పి. ఇప్పుడు మనము బీన్స్ వెజిటబుల్స్ ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు ఎగ్ వేసామనుకోండి నీసు వాసన వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు ఎగ్ గట్టిగా అయిపోతుంది, ఎగ్ అనేది సాఫ్ట్గా ఉండాలి. సో అందుకని ఫస్ట్ ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మనం పక్క స్టవ్ మీద ఎగ్ రెడీ చేసుకుంటాం. ఓకేనా, సో ఇప్పుడు రొట్టి వెజిటేరియన్ తినాలనుకున్న వాళ్ళు ఇలా తినేయచ్చు కదా, ఇట్ ఈస్ రెడీ. లేదు నాకు ఎగ్ కావాలి, దీనిలో మీరు కావాలంటే బాయిల్డ్ చికెన్ పీసెస్ కూడా వేసుకోవచ్చండి. సో దట్ ఈస్ ఆల్సో యువర్ పర్సనల్ చాయిస్. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యేలోపు దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఎగ్స్కి 4 ఎగ్స్ వేస్తున్నానండి. ఎగ్స్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ప్రోటీన్. సిమ్లో పెట్టుకోండి ఎగ్స్ వేసినప్పుడు, ఎందుకంటే మరి మనకి లేకపోతే గట్టిగా అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జరగాలి ఇంద్రనీల్ గారు ప్లీజ్. ఓకే, ఇప్పుడు దీంట్లో అండి లైట్గా సాల్ట్ వేస్తున్నానండి, ఒట్టి ఎగ్స్కి సరిపడా అంత సాల్ట్ అనమాట, దట్స్ ఇట్. ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడే కొంచెం ఓపుకుండాలండి, ఎందుకంటే నీట్గా రావాలి మనకి అండ్ మరీ ఎక్కువ మాడిపోకూడదు కాబట్టి. ఇప్పుడు మనకు కొంచెం కూల్ డౌన్ అయింది కాబట్టి పెంచాను అనమాట. ఇలా తిప్పుతూ ఉండాలండి, ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మరీ ఎక్కువ ఫ్రై అయిపోయింది అనుకోండి టేస్ట్ ఉండదు. సో అందుకని కరెక్ట్ కుకింగ్, ఎగ్ అంతకంటే ఎక్కువ, ఇదిగోండి మన ఎగ్ కుక్ అయిపోయింది, ఇంతకంటే కుక్ అయితే అస్సలు టేస్ట్ ఉండదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆఫ్ చేసేసి we will include this egg అన్నమాట. ఎందుకంటే మన పిల్లలకి ఎగ్స్ చాలా ఇష్టం ఉంటుందండి. నాకు తెలిసి ఏ పిల్లలకి ఎగ్ ఇష్టం ఉండదు అనేదైతే ఉండదు కాబట్టి. చూసానికి బాగుంది, తినటానికి కూడా బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మ చేసేది. ఇప్పుడు మన దగ్గర ఉన్న గ్రీన్ ఆనియన్ లీవ్స్ ఉన్నాయి కదా, ఇది కదా చైనీస్కి కావాలి. కొన్ని ఉంచుకున్నానండి గార్నిష్ కోసం. ఏంటి ఇంద్రనీల్ గారు, హోటల్ ఎఫెక్ట్ వచ్చిందా రాలేదా? వచ్చిందా? వచ్చింది. ఆనియన్స్ ఇస్తావు కదా, ఏమో ఆనియన్స్ నంచుకోవడానికి. అదే మరి ఒకటిస్తారు కదా వాళ్ళు. మన హైదరాబాద్ లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ నేను తట్టుకోలేనిది ఏంటంటేనండి, ఫ్రైడ్ రైస్తో పాటు ఉల్లిపాయ, బిర్యానీ కర్రీ, రైతా. ఓ మై గాడ్, నాకు ఏడుపు వచ్చేస్తుంది అవన్నీ చూస్తే. నాకు అప్పుడే అర్థమైపోద్ది చచ్చిన చైనీస్ వండడం రాదు అని చెప్పి. సో ఎనీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కెన్ బి ఈటెన్ విత్ అ నైస్ టొమాటో సాస్, చాలా బాగుంటుంది. చిల్లీ సాస్తో బాగుంటుంది.
సో మనదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఇంద్రనీల్ గారు. సర్వ్ చేసుకొని టేస్ట్ చేసుకుందామా ఇంకా? ఓకే చాలు. మీరు రెడీయా? నేను రెడీ సార్. వేడి వేడి చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఓకే, సో మీరందరూ కూడా మీ పిల్లలకి చేసి పెట్టి వాళ్ళు ఏమన్నారు, మేఘ్నా ఆంటీ ఎలా నేర్పించింది అని చెప్పారు అన్నది మీ పిల్లల యొక్క కామెంట్స్ అని నాకు కింద పెట్టండి. ఓకేనా? చాలా బాగుంది చూస్తానికి, వెరీ నైస్. తినడానికి కూడా బాగుంటుంది సార్. పెట్టండి. సాస్ మరి మీకు కావాలా? వద్దా? సాస్ మీ ఇష్టం. దట్స్ ఓకే. సాస్ వేసుకుని తినండి మీరు కూడా. సాస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సాస్ వేసుకోండి. బిర్యానీ గ్రేవీ రైతాలు వేసుకొని దీన్ని ఇన్సల్ట్ చేయకండి ప్లీజ్. Wanna dance with you. Everything's moving slower. I don't know what it is you do. I've been looking at you all night, trying to figure you out. I just wanna make you smile. ఇది చాలా చాలా ఫ్రెష్ గా ఉందండి టేస్ట్. అండ్ చాలా చూస్తుంటే కూడా చాలా హెల్తీ కూడా అండి. ఎందుకంటే ఏమున్నాయి దీనిలో, మనం ఏమీ లేదు కదా. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఈ రోజు మా ఆయన దీన్ని సాస్లో వేసుకొని తింటాడు. ఆయన చాలా ఇష్టం టొమాటో సాస్తో తింటాం. సో నేను కూడా టేస్ట్ చేసేస్తాను ఒకసారి. నైస్ కదా, నేను ఏదో చేసినట్టు. ఇవన్నీ చిన్నప్పుడు అండి. మా నాన్న మా అమ్మ మమ్మల్ని హోటల్స్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఫుడ్ ఎక్కువ మా మమ్మీకి నాన్నకి ఇష్టం లేదనమాట. సో మా మమ్మీ అన్నీ నేర్చుకొని used to cook for us. Sweet corn chicken soup, hot and sour chicken soup, mancho soup, ఇలాంటివి, మళ్ళీ నూడిల్స్, చికెన్ మంచూరియా, చిల్లీ చికెన్, ఆల్ దిస్ ఎట్ హోమ్ అనమాట. మా బర్త్డేస్ వచ్చాయంటే మమ్మీ చైనీస్ అంటే ఇంక మొత్తం స్ప్రెడ్ పెట్టేసేది. సో ఇవన్నీ కూడా ఒక చైల్డ్హుడ్ మెమరీస్. నాకు మళ్ళీ నేను రిఫ్రెష్ చేసుకున్నాను చాలా రోజుల తర్వాత. ఏంటంటే మా అమ్మకి రావు కాబట్టి మా అమ్మకి ఓన్లీ బిర్యానీ, పులిహోర అలాంటివి వచ్చాయి కాబట్టి మా డాడీ ఏం చేసేవారు, మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ తినిపించేవాడు. ఓకే, మా మమ్మీకి రాని క్విజిన్ లేదండి, అలానే మమ్మల్ని పెంచింది. అందుకనే మేము ఇన్ని నేర్చుకున్నాము. అందుకనే నేను ఇంత బాగా మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయగలుగుతున్నానని నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసేటప్పటికి ఇంకా చాలా తక్కువ రోజులు ఉంటుంది. యాక్చువల్లీ ఆవకాయ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసాము. సో టెలికాస్ట్ అయ్యేటప్పటికి June 1 ఇది ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. June 5 క్లోజ్ అయిపోతాయి మన ఆర్డర్స్ అన్నీ. కానీ మేము ఏం చేస్తున్నామంటే మా దగ్గర ఎంత స్టాక్ ఉందో అంతే అమ్ముతామన్నమాట. సో 1కి మేము పెట్టినట్టయితే 3కి రెడీ అయిపోతుంది, June 3కి. సో 4th నుంచి డిస్పాచ్ చేస్తున్నాము. సో 3rd June వరకే ఆర్డర్స్ తీసుకుంటాం. ఇంకా 4th, 5th ఆర్డర్స్ తీసుకోం. ఎందుకంటే తీసుకున్నాం పెట్టలేం. మృగశిర వచ్చేసిన తర్వాత కాయ పెట్టమండి మా ఇంట్లో. అందుకని 7th, 8th మనకి మృగశిర కార్తె స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కాయ పెట్టినా అంత విలువ ఉండదు. సో నాకు అలాంటి ఇష్టం లేదు. చెప్పు. నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు నువ్వు కొంత ప్రోడక్ట్ బాగా అంటే కొంచెం హ్యూజ్ అమౌంట్ ఆవకాయ పెట్టేసేసి డెలివరీ అయితే చేయొచ్చు కదా 10th వరకు. ఎంత చేసినా మనం అంతంత క్వాంటిటీస్ అంటే నేను ఏమనుకుంటున్నానంటే రండి సరిపోతుంది అని మొన్న అదే అనుకున్నా, లాస్ట్ బ్యాచ్ అని అనుకున్నా. కానీ అది 2 days లోనే అయిపోయింది నాకు లాస్ట్ బ్యాచ్. దాని మూలన నా దగ్గర స్టాక్ లేకుండా అయిపోయింది. సో అందుకే నేను అలాంటి గ్యారంటీస్ ఇవ్వనండి. ఎందుకనంటే బుకింగ్ చేసేసుకున్న తర్వాత మేము డెలివర్ చేయలేకపోయాం అనుకోండి, దట్ ఈస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. సో అందుకని June 3 వరకే ఆర్డర్స్ తీసుకుంటాము, 5th వరకు డిస్పాచ్ చేస్తాం. ఇంతే, ఇంక దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవన్నమాట. ఒక 2-3 days బ్రేక్ తీసుకొని ఆ తర్వాత చికెన్ పికల్తో మీ అందరి ముందుకు మళ్ళీ వస్తాను. ఓకేనా? ఇప్పటి వరకు చాలా ప్రేమ చూపించారు. ఇక మీదట కూడా NM Foods కి చాలా ప్రేమ చూపిస్తారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Thank you so much. Love you all. Okay, so ఇలాంటి ఇంకా మీరు చూడాలి అంటే మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని హిట్ చేస్తే మీకు బోల్డ్ అని నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, bye bye. And please don't forget మీ పిల్లలకి వండి వాళ్ళ యొక్క కమెంట్స్ ఏంటి అనేది నాకు ఖచ్చితంగా మీరు పెట్టాలి. నేను వెయిట్ చేస్తుంటాను. ఆ పిల్లలందరి కమెంట్స్ కోసం I will be waiting. ఓకేనా? చలో, for all the children this episode is dedicated. God bless you guys. Bye bye. సో ఇలాగా అనండి ఒకసారి. ఎందుకునంటే మన వడల మధ్యలోకి కర్డ్ అంతే చూసారా, ఇప్పుడు వడ బైక్ వస్తుంది. సో ఇట్లాగా మనం అంటే
ఫుల్ కర్డ్ అంతా అంటే పెరుగంతా మనం ఏదైతే సాల్ట్ షుగర్ వేసుకున్నామో అది లోపల వరకు మంచిగా వెళ్ళిపోతుంది అనమాట.